ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వేల కోట్లు ఖర్చైనా సరే గెలిపే ధ్యేయంగా పనిచేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు. వైసీపీ వాళ్ళైతే ముఖ్యంగా కుప్పం, హిందూపురం, పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గాల్లో ఎన్ని వందల కోట్లైనా సరే ఖర్చు పెట్టి వైసీపీని గెలిపించాలని చాలా పట్టుదలగా ఉన్నారు. దానికి సంబంధించిన టాస్క్ ఒక్కో ముఖ్య నేతకు అప్పగించారు. అలా హిందూపురం మంత్రి పెద్దారెడ్డికి ఇచ్చారేమో కానీ ఆయన మాత్రం కింద మీద పడుతున్నారు. ఆయన నియోజకవర్గాల్లో వర్గ పోరాటాలు కవర్ చేసుకోవడానికే ఆయనకు సమయం సరిపోవడం లేదు. ఇప్పుడు హిందూపురం పని ఒకటి. ఇక్కడ ఆయన ఏకంగా 6 రోజుల పాటు బస చేసి నేతలందరినీ ఏకతాటిపైకి తేవాలని అనుకుంటున్నారు. సోమవారం నుంచి 6 రోజుల పాటు నియోజకవర్గంలో పట్టణం నుంచి పంచాయతీ వరకు, కార్యకర్తల నుంచి నాయకుల వరకు అందరినీ కలవనున్నారు. మండలానికి 2 రోజుల చొప్పున కేటాయించి 6 రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గత 20 రోజుల నుంచి మంత్రి వ్యక్తిగత కార్యదర్శితో పాటు చిత్తూరు జిల్లాకు చెందిన ముఖ్య నేతలు నియోజకవర్గంలో ఉన్న నేతలందరినీ కలిశారు. ఇటీవల దీపికారెడ్డి అనే నేతను ఇన్ఛార్జిగా పెట్టారు. కానీ ఆమె పనితీరుపై నమ్మకం కుదరలేదు. దీంతో అందరితో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దేందుకు పెద్దిరెడ్డి 6 రోజులు మకాం వేస్తున్నారు. నవీన్ నిశ్చల్ తో పాటు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, ప్రస్తుత సమన్వయకర్త దీపిక అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మున్సిపల్ చైర్పర్సన్ ఇంద్రజ, వైస్ చైర్మన్ బలరాం రెడ్డి కూడా టికెట్ కోసం తమ వంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రస్తుత మంత్రి ఉషశ్రీ చరణ్ పోటీ చేస్తున్నట్లు స్పష్టం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన ప్రస్తుత హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త దీపికకు ఇవ్వరని తేలిపోయింది. నందమూరి బాలకృష్ణకు ఎవరు గట్టి పోటీ ఇస్తారన్న కోణంలో కూడా తాజాగా సర్వే చేస్తున్నారు. ఏం చేసైనా సరే బాలయ్య ఓటమే లక్ష్యంగా పనిచేయాలని అందరికీ ఆర్డర్స్ వెళ్లాయి. ఇలా పెద్దిరెడ్డి ఏకంగా 6 రోజుల పాటు మకాం వేయాలని నిర్ణయించడంతో జాగ్రత్త పడ్డ బాలకృష్ణ ముందుగానే నియోజకవర్గానికి వచ్చారు. సోమవారం నుంచి 2 రోజుల పాటు హిందూపురం పురపాలక సంఘం, రూరల్ మండల వ్యాప్తంగా ఉన్న నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు. పెద్దిరెడ్డి ప్లాన్స్ కి బాలయ్య ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.